నా తండ్రి నీతో చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావు, నా రక్తములో నిన్ను కడిగి పరిశుద్ధపరిచాను, నీవు నా సొత్తు. నాకు తెలియకుండా నీకేది జరగదు. ఏది జరిగినా అందులో నా అనుమతి ఉందని గుర్తించు. ఇశ్రాయేలుని ఫరో సైన్యం తరుముతుంది, ఎదురు ఎర్ర సముద్రం ఉంది. వాళ్ళు రెడీగా ఉంటారుగా రాళ్ళు తీసుకోవడానికి. ముంచాడు ఈ మోషే, మన కొంప ముంచాడు. ఐగుప్తులో చస్తే పాతి పెట్టడానికి సమాధులు లేవని సముద్ర తీరానికి తెచ్చాడు. ఎంతమంది నేను పుడిచిపెట్టొచ్చు. అదిగో చూడు, వాళ్ళు వస్తున్నారు చూడు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, మన సావుకే వస్తున్నారు. మీరు చెప్పండి, సావుకు వస్తున్నారా, సావటానికి వస్తున్నారా? పెద్ద చెప్పండి. ఫరోగాడు వాడి సైన్యం వీళ్ళని చంపడానికి వస్తున్నారా, వాళ్ళు చావటానికి వస్తున్నారా? వీళ్ళు ఏమనుకున్నారు, ఈ దడోళ్ళు. ఇప్పుడు వాళ్ళని దడోళ్ళు అంటున్నాం, వాళ్ళు పెద్ద ముదుర్లు. ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకోవాలి. చివరికి ఏం జరిగింది? మోషే ఏమన్నాడు, మీరు దడపడొద్దు, కంగారు పడద్దు, వెనక్కి కానీ ముందుకి కానీ పరిగెత్తొద్దు, ఊరక నిలుచుంటే చూడండి అన్నాడు. చివరికి ఏం జరిగింది? వాళ్ళు తీర దగ్గరికి వచ్చేసరికి సముద్రం ఓపెన్ అయింది. ఇలా దరికి వెళ్ళిపోయారు. వీళ్ళంటబడి వాళ్ళు వచ్చారు, రెండు పాయలు కలుసుకున్నాయి. వాళ్ళు బతికిపోయారు. వాళ్ళని వెంట నీళ్ళు మొత్తం తెచ్చారు. ఇప్పుడు అంత వేగముగా పరిగెత్తుకొని ఎందుకు వచ్చిరి? వీరిని చంపుటక, వారు చచ్చుటక? ఈరోజు నీ మీదికి ఎగబడి వస్తున్న వారు, అవి శోధనలు కానీ, సమస్యలు కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ నీ మీద ఎగబడి వచ్చాయన్నీ నిన్ను నాశనం చేయడానికి కాదు, అవి పోవటానికి వస్తున్నాయి. కొడు విశ్వాసంతో కొడు, అవే పాడైపోవడం, అవే నాశనం ఒకటకు నీ మీదకి వస్తున్నాయి. అంతేగాని ఆయన అనుమతి లేకుండా నిన్ను నాశనం చేసే దమ్ము, ధైర్యం, సీను దేనికి లేదు.